50 ఏళ్లుగా అరుణోదయ ముందుకు సాగడానికి దీన్ని ప్రారంభించింది కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్. కామ్రేడ్ జార్జి రెడ్డి తర్వాత ఉస్మానియాలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ముందుకొచ్చి ఆ జెండాను తన భుజానికెత్తుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాంస్కృతిక రంగానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది, అందుకోసం ఇది ప్రారంభించాలి అని తన తపనలో భాగంగా ఆవిర్భవించిందే అరుణోదయ. ఆనాడు కామ్రేడ్ గూడ అంజన్న, కామ్రేడ్ రామసత్తన్న, కామ్రేడ్ చలపతిరామన్న, కామ్రేడ్ లలిత, ఇట్లా అనేక మందితో కూడుకొని సమిష్టిగా ఆ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో కొంతమంది అమరులైనరు. ఆ తర్వాత కానూరు వెంకటేశ్వరరావు తాతగారు, అట్లా అనేక మంది కూడా, కామ్రేడ్ రామారావు, ఇట్లా చాలామంది కూడా, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు, కొంతమంది అనారోగ్యాలతోటి అమరత్వం పొందారు. అట్లా ఎన్ని రకాలుగానో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా అన్ని అడ్డంకుల్ని సైతం ధిక్కరిస్తూ వాటిని సైతం దాటుతూ ముందుకు సాగుతున్నటువంటిది అరుణోదయ. అందుకని తను ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి, అమరుల ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి, వందలాది మంది అమరుల త్యాగాన్ని కీర్తిస్తూ కూడా వాళ్ళ అమరత్వాన్ని కీర్తిస్తూ పాట పాడింది అరుణోదయ. అట్లా మీరందరూ కూడా కాపాడుకున్నందుకే అరుణోదయ ముందుకు నడవడానికి సిద్ధపడుతుంది.